కనబడితే చాలు. ఇక ఆడు ఏ జుట్టేస్తే ఈడు కూడా ఆ జుట్టేస్తాడు. ఆడు ఏ చినుగుని ప్యాంట్ వేస్తే వీడు అదే చినుగుని ప్యాంట్ వేస్తాడు. నీకు మన దేహాన్ని యేసుతో పాటు సిలువ వేయాలి. శరీర క్రియలన్నిటిని యేసుతో పాటు సిలువ వేయాలి. యవ్వన కాలంలో నా కాడిని మోయమన్నాడు. లోకానికి నిన్ను ఒక పత్రికగా లేపాలని ప్రభు అనుకున్నాడు. లోకానికి ఒక సూర్యుడి వలె ప్రకాశించాలని ప్రభువుని ఎడల ఉద్దేశించాడు. నువ్వు లేవాలి. ఇప్పుడున్న స్థితిలో నుంచి నీవు లేవాలి. లేస్తే చాలదు, ఆయన ఉదయించున్నాడు, ప్రకాశించాలి. పాపం నిన్ను బజారుకేడుస్తుంది, పాపం నిన్ను అల్లరి పాలు చేస్తుంది. అది పాపం అని తెలుసు. దాని గురించి జాగ్రత్తగా ఉండండి. లోక ప్రేమ ఇవన్నీ వద్దనుకుంటున్నాను, అయినా ఆకర్షణలో పడిపోతున్నాను. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నన్ను నేను స్థిరపరచుకోలేకపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను అని చెప్పి ఏడ్చేవాళ్ళు చాలా మంది. అవునుస్తున్నారా? ఒక్క 5 నిమిషాలు ఆలోచిస్తున్నారా మీ తల్లిదండ్రుల గురించి? ఒక్క 5 నిమిషాలు మీ అమ్మ గురించి, ఒక్క 5 నిమిషాలు మీ నాన్న గురించి ఆలోచిస్తే మీ బ్రతుకు బంగారు బ్రతుకుగా మారుతుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీరు చూస్ చేసుకునే ఫ్రెండ్షిప్ ఎలాంటిదో అర్థం చేసుకోండి. 2 డేంజర్ అలారంలు మోగాయి, 3వది సిద్ధంగా ఉంది. జాగ్రత్త, భవిష్యత్తు చీకటైపోద్ది. మనుషుల ద్వారా మోసపోయావా? మనుషులను నమ్మి కృంగిపోయావా? యవనస్తులారా, మీరు ఆయన స్వరూపం, ఆయన పోలిక. మీలో ఏ ఒక్కరూ నష్టపోవటం, ఏ ఒక్కరూ నశించిపోవటం నా ప్రభువుకు ఇష్టం లేదు. తెలుసో తెలియకో చేసిన అపరాధాలు క్షమించండి అయ్యా. నూతన హృదయాన్ని నాకు దయచేయండి తండ్రి. లోక ప్రేమ కోసం పరితపిస్తున్నావా? లోక కార్యక్రమాలు మునిగిపోతున్నావా? దేవుని చేతిలో ఉండవలసిన నువ్వు సాతాను కబంధ హస్తాలకు వెళ్ళిపోతున్నావా? ఒక్కసారి ప్రభు నిన్ను నూతన పరిచాడు, ఒక్కసారి ప్రభు వెలిగించాడు, మరలా చీకట్లోకి వెళ్ళిపోతున్నావా? శరీరాన్ని జయించలేని స్థితిలో ఉన్నావా? అడుగు ప్రభుని. ఏ పని కోసం ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు, ఏ పని కోసం ప్రభు నిన్ను నిర్ణయించుకున్నాడు, ఏ పిలుపుతో ప్రభు నిన్ను పిలిచాడు, అడుగు ప్రభు. నీ దేవాని ఉద్దేశాన్ని బయలుపరచండి, నీ సంకల్పాన్ని బయలుపరచండి ప్రభువా. నీ చిత్తం చేయడానికి నాకు శక్తినివ్వండి ప్రభువా. నీ దైవజనులు యేసయ్య గారు ఎప్పుడు కోరుకునేవాడు, మన బిడ్డలు, మన యవన బిడ్డలు, మన క్రైస్తవ యవనస్తులు దేశంలో ఉన్నత స్థలముల మీదకి ఎక్కాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి. దేశంలో ఏదైనా గొప్ప వ్యాపారం ఉందంటే అది క్రైస్తవుడే చేయాలి, అది క్రైస్తవ యవన బిడ్డలే చేయాలి. దేశంలో ఏదైనా పెద్ద ఉద్యోగం ఉంటే అది యవన బిడ్డలైనా క్రైస్తవ యవన బిడ్డలే చేయాలి అని కోరుకున్న వాళ్ళు దైవజనులు. ఆమేన్, ఆమేన్. Download Moj.